చదువు మీరు బాగున్నారు, మీరు అందరూ కూడా అందులో నేను కూడా బాగున్నాను. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం కూర తెలుసా? సర్ప్రైజ్. గెస్ చేయండి ఇదేం కూర? ఏంటంటే మెంతి కూర చికెన్ చేస్తాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మెంతి కూర, ఉల్లిపాయలు, ఆనియన్స్. కూరకి టేస్ట్ రావాలంటే బాగా గ్రేవీ బజ్జిగా టేస్ట్ ఉండాలంటే బాగా రెడ్గా వేగాలన్నమాట. సరేనా? ఏంటి ఎలా ఉన్నారమ్మా? నాన్న అందరూ బాగున్నారా? తిన్నారా లేదు? అంత భయంకరం అంటే మళ్ళీ హైదరాబాద్లోనంట ఎన్నో చిన్న బాబు అంట. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, భర్త పోతే కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆమె ఏదైనా ఇంట్లో పని చేసుకుని బతకొచ్చు కదా. ఏదైనా ఇంట్లో పని చేసుకుంటాం మానేసి పిల్లల్ని చంపేసుకోవడం ఏంటి? అలాంటప్పుడు ఎందుకు అంటున్నారు? కనకుండా ఉండాలి, వాళ్ళకి కనమని అడిగారు మన వల్ల. కానీ ఆ పిల్లలకి అంత అసలు మామూలుగా బాధ. సరేనా? టమాటా పేస్ట్ అనమాట, నువ్వులు, పచ్చిపప్పు అన్నీ గ్రేవీ చేసుకుని టమాటాలు ఉడకబెట్టుకుని అట్లా వేసాను. అంటే మెంతి ఆకు కదా, మెంతి కర్రీ ఎప్పుడైనా సీక్రెట్గా చేసుకోవాలి, బాగుంటుంది తెలుసా. ఇంగ్రీడియంట్స్ సీక్రెట్గా అవన్నీ మసాలాలన్నీ. నా కూరలకి టేస్ట్ ఏంటంటే ఇవే అనమాట. అర్థమైందా? ఉడకబెట్టి చేశాను, చాలా బాగుంది. సరేనా? అలా చంపేసిందంట, జైలు పాలైందంట. ఎందుకు చెప్పు? అలా చేయడం ఎందుకు అసలు? నాకే అర్థం అవ్వదు అసలు. కనకుండా ఉన్నా బాగుండు కదా, వాళ్ళు కనమని అడిగారా? ఇలా ఒళ్ళు కొవ్వెక్కికొని అలా చేస్తాను. సరేనా? సరేనా? పెట్టుకుంటాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు. సరేనా? చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో టమాటా కరివేపాకు వేసాను. ఎప్పుడైనా ఏదైనా రసం కానీ కూరలు కానీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చిమిర్చి